ఉన్నత చదువుల కోసము విద్యార్థులను ఏ విధంగా ఎంకరేజ్ చేయాలనేటటువంటి సబ్జెక్టుతో ఇవాళ మేము ముందుకొచ్చానండి. మారుతున్న కాలానికి అనుగుణంగా తెలంగాణలోని విశ్వవిద్యాలయాలలోని కోర్సులలో మార్పులు రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వైస్ ఛాన్సలర్లను సూచించారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న కోర్సులను బోధించవలసిన అవసరం ఉందని చెప్పారు. విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేసే విధంగా యూనివర్సిటీలు పని చేయాలని కూడా చెప్పున్నారు. విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లతో ముఖ్యమంత్రి గారు సమావేశమయ్యారు. ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకు గ్రామీణ ప్రాంతాల నుంచి, ఆర్థిక స్తోమత లేని కుటుంబాల నుంచి విద్యార్థులు వస్తున్నారని, వారి భవిష్యత్తును తీర్చిదిద్దే బోధనకు యూనివర్సిటీలు ప్రాధాన్యతనివ్వాలని రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఆర్థికంగా స్తోమత ఉన్న కుటుంబాల పిల్లలు మార్కెట్లో డిమాండ్ ఉన్న కోర్సులను ఎంచుకొని ప్రైవేటు విశ్వవిద్యాలయాల వైపు వెళ్తూ ఉన్నారు. వారితో ఎదురయ్యే పోటీని ప్రభుత్వ విశ్వవిద్యాలయ విద్యార్థులు ఎదుర్కోవాలంటే డిమాండ్ ఉన్న కోర్సులనే బోధించవలసి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. గతంలో నియమితులైన ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉన్నారన్న భావనతో పలు విశ్వవిద్యాలయాల్లో పెద్దగా ప్రాధాన్యం లేని కోర్సులను బోధిస్తున్నారని, వాటిని రద్దు చేసి నూతన కోర్సులను ప్రవేశపెట్టాలని రేవంత్ రెడ్డి గారు సూచించారు. యూనివర్సిటీలు కొందరు ప్రొఫెసర్లకు రిహాబిలిటేషన్ సెంటర్లుగా మారొద్దని, అలాంటి వారికి అడ్మినిస్ట్రేషన్ బాధ్యతలు అప్పగించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పేర్కొన్నారు. విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్లు కొరత, భవనాల నిర్మాణము, ఇతర మౌలిక సదుపాయాలకు సంబంధించినటువంటి సమస్యలను యూనివర్సిటీలను తీర్చిదిద్దడానికి అవసరమైన నిధులు కేటాయించడానికి ప్రభుత్వము సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఇది కదా ముఖ్యమంత్రి గారి విద్యపైన ఉన్న ప్రత్యేక దృష్టి. నమస్తే.